గణేష్ స్టడీస్. నేను మీ పెంచలే సార్, ఎకానమీ అసిస్టెంట్ ప్రొఫెసర్. మనము ఇటీవల కాలంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి, అంటే దట్ మీన్స్ మనకు జిల్లా కోర్టులు అనేది రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనేది రాబోతుంది. అది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. మరి గ్రూప్ 2 రాబోతుంది. ఓకేనా. అన్నిటికీ మనకు ఇండియన్ ఎకానమీలో జాతీయ ఆదాయం అనేటువంటి ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ చాలా టఫ్గా ఉంటుంది. ఈ అంశాన్ని కూడా మనం జాగ్రత్త గుర్తుంచుకొని ఆ ఏరియా మీద, ఆ యూనిట్ మీద మనం ఎలా గ్రిప్ తెచ్చుకోవాలి, ఎలాంటి ప్రశ్నలు స్పందిస్తాడో అనే అంశం మీద మీకు గన్ షాట్ ప్రశ్నలు అనేది తీసుకురావడం జరిగింది గణేష్ స్టడీస్ తరపు నుంచి. అందులో మనం వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ ఏమన్నాడో చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారు ఎవరు అన్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా, అంటే స్వతంత్రం రాకముందు జాతీయ ఆదాయాన్ని లెక్కించిన మన భారతీయుడు ఎవరనంటే దాదాబాయి నౌరోజీ అనే విషయం అని చెప్పాలి. మరి ఏంటి దాదాబాయి నౌరోజీ గారి యొక్క పొజిషన్ అనంటే, మన దాదాబాయి నౌరోజీ గారు చూడండి 6, 7, 8 అంటే ఇప్పుడు మనకి 18వ సంవత్సరం అని చెప్పాలి కదా. 1876వ సంవత్సరంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. ఈయన ఈ సంవత్సరంలో అనుకొని ఏ సంవత్సరం యొక్క జాతీయ ఆదాయాన్ని, ఏ సంవత్సరం యొక్క తలసరి ఆదాయాన్ని, ఏ సంవత్సరం యొక్క జనాభాను లెక్కించాడనంటే దీన్ని రివర్స్ చేయండి. 67 అంటే 1867వ సంవత్సరం యొక్క రిపోర్ట్ని 1876వ సంవత్సరంలో మన దాదాబాయి నౌరోజీ గారు తీయటం జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు. ఓకేనా, రైట్, బాగుంది. ఇప్పుడు ఈయన 1867వ సంవత్సరానికి గాను మన భారతదేశంలో ఎన్ని కోట్లు జాతీయ ఆదాయం ఉంది, ఎంత తలసరి ఆదాయం ఉంది, ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారనేది మనకు ఒక అంశం. ఆ సమయంలో మన భారతదేశం యొక్క జనాభా తలసరి ఆదాయము 20 అంటే 20 రూపాయలు ఉండిందన్నమాట. అదేవిధంగా 1867వ సంవత్సరంలో జాతీయ ఆదాయం ఎంత ఉన్నది అని అంటే చూడండి 20 తర్వాత 2 తర్వాత ఏంది 340 కోట్లు. అంటే 340 కోట్ల రూపాయలు ఏముంది మనకు జాతీయ ఆదాయం ఉన్నది అని విషయం చెప్పాడు. మరి అదేవిధంగా జనాభా యొక్క సంఖ్య అని అన్నాడు. జనాభా యొక్క సంఖ్య అంటే ఎన్ని కోట్లు అని అంటే చూడండి 3 + 4 ఉంది, అంటే 3, 4 ఉంది. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత 1. 3 + 4 ఎంత 7 అంటే 17 కోట్ల మంది జనాభా ఉన్నారు. చూసారా, ఆ రోజుట్లో మనకు ఉన్నటువంటి కీలకమైన అంశాల్లో భాగంగా. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు మెయిన్ ఏరియా ఏంటి అని అంటే ఆ రోజు ఎన్ని రూపాయలు తలసరి ఆదాయం ఉందని అంటాడు, ఎన్ని కోట్ల రూపాయలు జాతీయ ఆదాయం ఉందని అంటాడు, ఆ రోజు ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు అంటే ఇది 1867వ సంవత్సరంలో మనకు దాదాబాయి మనకు ప్రశ్న ఏంటంటే దాదాబాయి నౌరోజీ 1867 సంవత్సరానికి సంబంధించినటువంటి అంశం మీద సరైన వాక్యమేది ఏవి అని అంటాడు. అప్పుడు ఇవన్నీ కూడా సరైన వాక్యాలే. ఒక అంశం. మరొక అంశం మనకు చూసినట్టయితే రైట్, ఓకేనా, అదే అనమాట. సరే, మనకు దాదాబాయి నౌరోజీ రిపోర్ట్ మనకు రావడం అనేది జరిగింది. సరే, నెక్స్ట్ ఏమన్నాడు, రెండో ప్రశ్న, పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇండియా గ్రంథకర్త ఎవరు అని అన్నాడు. ఎవరు? దాదాబాయి నౌరోజీ గారు. ఈయన ఈ గ్రంథంలో భారతదేశం యొక్క పేదరికం ఏ విధంగా ఉన్నదో అనే అంశం మీద ఈయన ఈ పుస్తకంలో రాయటం జరిగింది. ఎవరు? దాదాబాయి నౌరోజీ గారు. ఈ అంశం చూసుకోండి. ఎందుకనంటే ఈయన ఒక పారసీకుడు. ఈయన మీద మనకు ఇండియన్ హిస్టరీలో ఎలాంటి ప్రశ్న పడేదానికి అవకాశం ఉంటుందని అంటే ఐఎన్సి సమావేశానికి కూడా ఈయన అధ్యక్షుడుగా ఉన్నాడు. మరి అట్ట కాకుండా భారతదేశ కురువృద్ధుడు ఎవరు అనేదానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే హిస్టరీ ఓరియంటెడ్లో అడిగితే ఈయన మీద ఎలా బిట్లు వస్తాయి, ఎకానమీలో అడిగితే ఏమో బిట్లు ఈ విధంగా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ఇది మనం చదవాల్సినటువంటి స్టైల్. సరే, ఓకే, బాగుంది. నెక్స్ట్ మనకు ఏమన్నాడు, మూడో ప్రశ్న, వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా గ్రంథకర్తలు ఎవరు అని అన్నాడు. అంటే ఈ పుస్తకాన్ని రాసిన వారు ఎవరు అని అంటే
షా మరియు కంబట్ల అనేటువంటి వారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగిందనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక అంశం చూద్దాం. మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం. 4వ ప్రశ్న, భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని తొలిసారిగా శాస్త్రీయ పద్ధతిలో అంచనా వేసినది ఎవరు అని అన్నాడు. ఒక శాస్త్రీయ పద్ధతి, ఒక సిస్టమేటిక్గా అంచనా వేసింది ఎవరు అని అన్నాడు. వికేఆర్వి రావు గారు ఒక శాస్త్రీయ పథకంగా లెక్కలు తీయడం జరుగుతుంది. సో రేటు ఎప్పుడు 1931 మరియు 32 సంవత్సరం, అంటే 1931 మరియు 32 ఈ సంవత్సరంలో ఈయన మన వికేఆర్వి రావు గారు జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగిందనే విషయాన్ని మనం ముచ్చటించుకోవచ్చు. ఒక అంశం, మరి ఈయన 1931-32 సంవత్సరంలో తలసరి ఆదాయం ఎంత అని చెప్పాడు అని అంటే 62 రూపాయలు అని చెప్పాడు. ఎన్ని రూపాయలు? 62 రూపాయలు అనే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. ఒక అంశం. రెండో అంశం ఏంటి అని అంటే, ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇదే 1931 అండ్ 32లో మరి జాతీయ ఆదాయం ఎంత అని చెప్పేసి అని అంటాడు. ఓకేనా, అది కూడా మనకు ముఖ్యమైనటువంటి అంశమే అన్నమాట. రైట్, ఓకేనా. అంటే ఇక్కడ మనకు ఉన్నటువంటి అంశాల్లో కీలకం అంశం ఏదంటే ఈయన చెప్పేది చాలా సింపుల్గానే మనకు ఉంటుంది. ఓకేనా, సరే, ఏదేమైనా కానీ మనకు నెక్స్ట్ మరొక ప్రశ్న ఏంది, ప్రస్తుతం ఆధార సంవత్సరం ఏది అంటే జాతీయ ఆదాయానికి ప్రస్తుత ఆధార సంవత్సరం ఏదంటాడు. ప్రస్తుత ఆధార సంవత్సరం ఏదనంటే 2011-12 సంవత్సరాన్ని మనము జాతీయ ఆదాయానికి ఆధార సంవత్సరంగా మనం లెక్కించడం అని జరుగుతూ ఉన్నది. ఓకేనా. మరే సార్ ఇప్పుడు దాకా జాతీయ ఆదాయం అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటి అని మీరు అంటారు. ఒక సంవత్సర కాలములో ఒక దేశములో ఉత్పత్తి అయిన వస్తువులు సేవల యొక్క మార్కెట్ అంతిమ విలువనే మనం జాతీయ ఆదాయము అని అంటాం. అంతకుమించి ఇక్కడ ఏం లేదు. అంటే మీరు చూడండి, అంటే ఇక్కడ ఉన్నాడు ఒక దేశములో ఒక సంవత్సర కాలములో, రైట్, ఓకేనా. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అంటే మనం ఏదైనా తీసుకో 2024-25 సంవత్సరాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే 2025-26 తీసుకోకూడదు. ఓకేనా. సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తువులు సేవల యొక్క విలువను మనం ఏమంటామనంటే జాతీయ ఆదాయం అని చెప్తాం. ప్రతి సంవత్సరం మనం జాతీయ ఆదాయం లెక్కిస్తాం. జాతీయ ఆదాయం పెరిగిందనుకోండి మన దేశం యొక్క అభివృద్ధి జరిగినట్టు అని అర్థం. అదే తలసరి ఆదాయం పెరిగిందనుకోండి మన జీవన ప్రమాణాల స్థాయి పెరిగిందని అర్థం. కనుక ఇవి చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం. మరి ఏంటి సార్ ఇప్పుడు పొజిషన్ అని అంటే, మరి 2011-12 సంవత్సరాన్ని మన స్థిర ధరల సంవత్సరంగా తీసుకుంటున్నాము. మరి 2011-12 సంవత్సరం ఏ సంవత్సరం నుంచి నువ్వు స్థిర ధరలుగా తీసుకుంటున్నావు ఈ కాలాన్ని అంటే 2015 సంవత్సరం జనవరి నుంచి మనం 2011-12 సంవత్సరాన్ని స్థిర ధరల కాలంగా మనం తీసుకుంటున్నాం. మరి భారతదేశం మొట్టమొదటి స్థిర ధరల కాలం ఏది అని మీరు అడిగితే అప్పుడు మనం ఏమనాలి, 1948ని అంటే 1948 మరియు 49 సంవత్సరాన్ని మొదటి స్థిర ధరల కాలం అని మనం చెప్పవచ్చు. ఒక అంశం. మరి రెండోది ఏది అని మీరు అడగచ్చు. రెండోది ఏముండదు ఇంకా మనకు. సో 1960 మరియు 61ని రెండో స్థిర ధరల కాలంగా తీసుకున్నాం. తర్వాత 1970 మరియు 71ని స్థిర ధరలుగా తీసుకున్నాం. తర్వాత ఏం చేసాము, 1980 మరియు 81ని స్థిర ధరలుగా తీసుకున్నాం. తర్వాత మనం ఎప్పుడు తీసుకున్నాము 1993ని, ఓకేనా, మనం 1993-94ని మనం స్థిర ధరలుగా తీసుకున్నాం. తర్వాత ఏంటి 1999ని మరియు 2000ని స్థిర ధరలుగా తీసుకోవడం జరిగింది. తర్వాత ఏంటి 2004ని మరియు 2005ని స్థిర ధరలుగా తీసుకున్నాం. తర్వాత తీసుకునేది ఏది మనకు 2011 and 12 స్థిర ధరల కాలంగా తీసుకోవడం జరిగింది. ఇది జాగ్రత్త పెట్టుకోవాలి. ఏ సంవత్సరం నుంచి మనం స్థిర ధరలు ఫాలో అవుతున్నాం? మనము 2015 సంవత్సరం నుంచి జనవరి నెల నుంచి మనము 2011-12 సంవత్సరాన్ని స్థిర ధరలుగా చూసుకుంటున్నాము. రైట్, సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు మనకు తెలిసినటువంటి ముఖ్యమైన అంశాలని మనము చాలా డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాం. గ్రూప్ 2 స్థాయిలో ఇస్తున్నాం. ప్రతి ఒక్కటి మనం చదవాలి. సరే, ఓకే. నెక్స్ట్ మనకు సిఎస్ఓ ఏర్పాటైన సంవత్సరం అన్నాడు.
సిఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది అంటే 1951లో సిఎస్ఓ ఏర్పడటం జరిగింది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఏ సంవత్సరంలో ఏర్పడింది సిఎస్ఓ? 1951లో సిఎస్ఓ ఏర్పడటం జరిగింది అనే విషయాన్ని మనము చెప్పవచ్చు. తర్వాత మనకు ఉన్నటువంటి అంశాల్లో మరొక ప్రశ్న ఏమన్నాడు? ప్రస్తుతం మన దేశంలో జాతీయ ఆదాయం లెక్కిస్తున్న సమస్య ఏదన్నాడు. ఎవరు లెక్కిస్తున్నారు? ఎన్ఎస్ఓ వారు లెక్కించడం అనేది జరుగుతుందనే విషయాన్ని మనము ఇక్కడ మనం ముచ్చటించుకోవచ్చు. ఓకేనా? సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మీరు అనొచ్చు ఏమని అంటే, ఏంటి సార్ ఇప్పుడు మీరు ఎన్ఎస్ఓ అన్నారు, ప్రస్తుతము జాతీయ ఆదాయం లెక్కిస్తున్న వారు ఎవరు ప్రస్తుతం అన్నారంటే ఎన్ఎస్ఓ వారు జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నారు. ఎవరు లెక్కిస్తున్నారు? ప్రస్తుతము ఎన్ఎస్ఓ వారు ప్రస్తుతము జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుందనే విషయాన్ని మనం చెప్పవచ్చు. ఏ సంవత్సరం నుంచి ఎన్ఎస్ఓ లెక్కిస్తున్నారు అంటే అప్పుడు ఏం చేశారు? ఇక్కడ ఒక చిన్న జరిగింది ఏంటంటే, మీకు తెలిసిందే అంశం. సిఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది అన్నాను? సిఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది అంటే 1951లో సిఎస్ఓ ఏర్పడింది. అవునా కదా? రైట్, కరెక్ట్. మరి సో ఎన్ఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది? రైట్, ఓకే. ఎన్ఎస్ఓ ఎప్పుడు ఏర్పడింది అంటే 2019 మరియు మే 23వ తేదీన మనకు ఎన్ఎస్ఓ వచ్చింది. అంతకు ముందు పేరు కూడా చెప్తాను నేను. అంతకు ముందు చూడండి, మనకు ఎన్ఎస్ఎస్ఓగా ఉండింది, నేషనల్ శాంపుల్ సర్వే. ఇది ఎప్పుడు ఏర్పడింది? 1950లో ఏర్పడింది. అంటే సిఎస్ఓకి ముందు ఏర్పడింది. తర్వాత ఇది ఎన్ఎస్ఎస్ఓగా 1917లో రూపాంతరం చెందుతుంది, ఆఫీస్ అవుతుంది. నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అవుతుంది. రైట్, ఓకేనా? తర్వాత మనకు 2019లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ మే 23వ తారీఖున ఏం చేశారనంటే ఎన్ఎస్ఎస్ఓని ప్లస్ సిఎస్ఓని ఈ రెండింటిని మెర్జ్ చేసి ఏం చేశాడు? ఎన్ఎస్ఓగా చేశాడు. అంటే ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే పదాన్ని వాడుతున్నారు. ఈ క్లారిటీ మీరు మిస్ అవుతారేమో అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను ఏమడిగినాను? ప్రస్తుతము జాతీయ ఆదాయాన్ని ఎవరు లెక్కిస్తున్నారు అని అంటే ఏం చెప్పాలి? నువ్వు ఎన్ఎస్ఓ అని చెప్పాలి. అంతేగాని సిఎస్ఓ కానీ చెప్పావనంటే బిట్ ఎగిరిపోతుంది, జీవితం కూడా పోతుంది. కాంపిటీషన్ అనగానే జీవితం, అది మీరు జీవితంతో చెలగాటలాడితే ప్రశ్నలు పోతాయి. మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని మనకు లెక్కిస్తున్న సిఎస్ఓ. ఓకే, నేను నో డౌట్. మళ్ళీ తర్వాత దానికి ఇంకొక స్టోరీ ఉంది. ఏ సంవత్సరం నుంచి సిఎస్ఓ ఏర్పడింది? ఇప్పుడు 1951. ఏ సంవత్సరం నుంచి సిఎస్ఓ ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయం లెక్కిస్తుంది అంటాడు. దానికి ఆన్సర్ మారిపోతుంది. మరి 1954. ఈ డేటా అంతా చదవకపోతే చేసేది ఏమీ లేదు, బిట్టు బాంబు కొట్టుకోవడం తప్ప. ఓకే, రైట్. ఉద్యోగాలు ఏమో సింపుల్గా వచ్చేది, గవర్నమెంట్ ఉద్యోగాలు సింపుల్గా ఏమి వచ్చేవి కదా మనకు. కాబట్టి 1954 చూసారా, ఒకటి ఏమడిగాడు ఎగ్జామ్లో? సిఎస్ఓ ఏ సంవత్సరం నుంచి జాతీయ ఆదాయం లెక్కిస్తుందంటే 1954 అని చెప్పాలి. సిఎస్ఓ ఎప్పుడు ఏర్పడిందంటే 1951 అనాలి. మరి అదేవిధంగా సిఎస్ఓని ప్లస్ ఎన్ఎస్ఎస్ఓని ఎప్పుడు కలిపారంటే 2019లో కలిపారని చెప్పాలి. ప్రస్తుతం జాతీయ ఆదాయం ఎవరు లెక్కిస్తున్నారు? ప్రస్తుతం అంటే 2025 సంవత్సరమే కదా లెక్క. ప్రస్తుతం ఎవరు లెక్కిస్తున్నారంటే ఎన్ఎస్ఓ అని చెప్పాలి. అటు పడితే అటు చెప్పేదానికి కుదరదు. మరి సిఎస్ఓ ఏ ప్రణాళికలో ఏర్పడిందంటే మొదటి పంచవర్ష ప్రణాళికలో అనే విషయం అని చెప్పాలి. సరే, ఓకే, వదిలేయండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రైట్, ఓకే, సరే, ఓకే. నెక్స్ట్ మనకేమన్నాడు? జాతీయ ఆదాయ అంచనాల కమిటీ. చూడండి, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అధికారికంగా వేసేదానికి ఒక కమిటీ వస్తుంది. ఏర్పాటైన సంవత్సరం 1949లో ఏర్పడుతుంది సంస్థ. ఇప్పుడు 1949లో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి చైర్మన్ గారు ఉంటారు, డిఆర్ గాడ్గిల్ గారు ఉంటారు. సారీ, పిసి మహల్నోబిస్ ఉంటాడు. పిసి మహల్నోబిస్ అధ్యక్షుడిగా ఉంటాడు, గాడ్గిల్ సభ్యుడిగా ఉంటాడు, వికేఆర్వి రావు సభ్యులుగా ఉంటారు. అంటే 3 సభ్య కమిటీ అని అంటారు దాన్ని. ఏ కమిటీ? 3 సభ్య కమిటీ. ఏటా ఉన్నాడు చూడు పెద్ద ఆయన కూడా. జాతీయ 9వ ప్రశ్న, జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి అధ్యక్షుడు ఎవరు? పిసి మహల్నోబిస్. ఓకేనా? సో ఇప్పుడు ఈ పిసి మహల్నోబిస్ అధ్యక్షన ఇద్దరు ఉంటారు. ఇంకా మరి ఎవరెవరు? సో డిఆర్ గాడ్గిల్ మరియు ఎవరికైనా వికేఆర్వి రావు. వీళ్ళు ముగ్గురు అధ్యక్షన 1949లో కమిటీ ఏర్పడుతున్న విషయాన్ని మనం చెప్పవచ్చు.
ఈ కమిటీ ఏ సంవత్సరం యొక్క రిపోర్ట్ని తీసి జాతీయ ఆదాయం లెక్కించినారంటే 1948 మరియు 49 యొక్క స్థిర ధరల కాలాన్ని తీసుకుని ఈ సంవత్సరం యొక్క రిపోర్ట్ తీశారు. తీసి వీళ్ళు చూడు తీసి తన నివేదికను 1951లో ఇస్తారు. తర్వాత తుది నివేదికను 1954లో ఇవ్వటం అనేది జరుగుతుంది. 1954లో తుది నివేదిక ఇచ్చిన తర్వాత దీన్ని హై పవర్ కమిటీ అని కూడా అంటారు. దీన్ని పిసి మహాలనోబిస్ కమిటీ 1954లో కమిటీ ఇచ్చిన తర్వాత అయ్యా ఇంక మీదట సిఎస్ఓ వారే ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయం లెక్కిస్తారు అని చెప్పారు. ఎప్పుడు కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించే దానికోసం వాడే పద్ధతులు ఏంటంటే 3 పద్ధతులు. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. ఇదే నేను చెప్పాను. జాతీయ ఆదాయం చెప్పాడు బాబు, ఇదిగో మీ బిట్ అన్నాను. చూడు మన గ్రూప్ 2 మెయిన్స్లో డైరెక్ట్ ప్రశ్న ఇదే. కాబట్టి నేను ఏమంటాను, నేను చెప్పిన ప్రశ్నలు అక్కడ వస్తున్నాయి. నేను గొప్ప చెప్పటం లేదు, ఇక్కడ ఉన్న వాస్తవం చెప్తున్నాను. కాబట్టి మీరు విన్నారా సక్సెస్, లేకపోతే చేసేది కూడా ఏమి లేదు. వాళ్ళ జీవితాలు వాళ్ళు రైట్. ఒకసారి ఏదేమైనా కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అనమాట. ఓకే రైట్, బాగుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అంశాల్లో మనం చూసినట్లయితే మరొక అంశం ఏమన్నాడు చూడండి. బ్రిటిష్ ఇండియాలో జాతీయ ఆదాయ గ్రంథకర్త ఎవరన్నాడు? వికేఆర్వి రావు. ఆయన రాసిన పుస్తకం ఏది? వికేఆర్వి రావు గారు రాసినటువంటి పుస్తకం అన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. సరే, భారతదేశంలో సిఎస్ఓ ఈ విచారణ సంఘం ఆధారంగా ఏర్పడిందంటే ఎవరి యొక్క విచారణ సంఘం ఆధారంగా సిఎస్ఓ ఏర్పడిందంటే బౌలే అండ్ రాబర్ట్సన్ యొక్క సిఫారసుల మేరకు, ఆ కమిటీ సిఫారసుల మేరకు భారతదేశంలో సిఎస్ఓ ఏర్పడింది. ఓకే రైట్. సరే ఓకే, మీరు చూసినట్టే సిఎస్ఓ ఏం చేశాడు? నివేదికను ప్రతి సంవత్సరం ఇచ్చేవాడు, నేను కాదంటాను. తర్వాత మీరు చూడండి 1954 ప్రతి సంవత్సరం నివేదిక ఇస్తుంది కదా, ఆ నివేదికను ఏమని పిలుస్తాడు అని అంటాడు? దాన్ని వైట్ పేపర్ అని అంటారు. ఏ పేపరు? వైట్ పేపర్. రైట్. చూడండి 1997 కంటే ముందు సిఎస్ఓ గణాంకాలను ఏమని పిలిచేవారు అన్నాడు. ఏమని పిలిచేవాడు? వైట్ పేపర్ అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఏ పేపరు? వైట్ పేపర్. ఓకేనా? ఇలాంటి అంశాలు మనకు కావాలి. ఎందుకనంటే ఇవి వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి. రైట్. ఓకే. కాబట్టి ఇప్పుడు మనకు ఈ జాతీయ ఆదాయాన్ని లెక్కించేది ఎవరు అని అంటే ఎవరు? ఎన్ఎస్ఓ వారు అన్నారు. అంటే ఇప్పుడు ఏమంటాడు? అసలు జాతీయ ఆదాయం అంటే మీకు చెప్పాను. జాతీయ ఆదాయం అంటే ఏంది? ఒక దేశములో 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల యొక్క అంతిమ విలువనే, మార్కెట్ విలువని ఏమంటాం మనం? జాతీయ ఆదాయం అంటాం. ఇప్పుడు 2024-25 యొక్క సంవత్సరానికి సంబంధించి జీడిపి ఎంత అని అంటాడు? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత అని అంటాడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా మనకు. అంటే సో 1 సంవత్సర కాలంలో అంటే 2024-25 సంవత్సరానికి సంబంధించిన జీడిపి ఎంత అని అంటాడు. ఎంత అని అంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. చూడండి, సో 3, అదేవిధంగా 24. ఇక్కడ మనకు 3 కోట్ల 24 లక్షల పదాన్ని వాడాలి అంటే రైట్. ఓకే సరే, ఓకే బాగు. నెక్స్ట్ ఇక్కడ మనకు చూస్తే 11,000 అంటే ఇక్కడ మనకు 3,24,11,406. అర్థమైందా? అంటే 3 కోట్లు మన యొక్క జాతీయ ఆదాయం యొక్క విలువ 24,11,406 కోట్లు. ఇది మన యొక్క జీడిపి యొక్క వాల్యూ. లేదా అది అడగలేదు అనుకోండి, ఏం అడగపోతాడనంటే ప్రస్తుతము అంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జీడిపి ఎంత శాతంగా ఉన్నది అని అంటాడు. ఎంత శాతం ఉన్నదంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 6ని యాస్టీ తీసుకోండి, 6. తర్వాత ఏముంది? 0 నేను ఏమంటాను? పాయింట్. తర్వాత ఏముంది? 4. అంటే 6.4% జీడిపి ఉన్నది అనే విషయాన్ని మనం చెప్పుకోవాలి. రైట్, క్లియర్? అర్థమవుతుంది. కాబట్టి ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను మన జీడిపి ఎంత అంటే 6.4% అని చెప్పాలి. లేదనుకోండి ఎగ్జామ్లర్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జీడిపి అంచనా ఎంత ఉండవచ్చు అని అంటాడు.
అంచనా ఎంత ఉండవచ్చు అని అంటే అప్పుడు ఏం చెప్పాలి, దీంట్లో ఒక పాయింట్ తగ్గించు అంటే 6, దీంట్లో హాఫ్ ఎంత 3, సో 63%. లేదా లేదా అదే విధంగా చూసుకోండి 6.33 ఏం చేస్తాను నేను ఇటు తిప్పేస్తాను, ఒక 8 అయిపోతుంది, సో 8%. సో కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అనమాట. మరొకటి అది కాకుండా ఏమంటే సార్ అట్లా కాకుండా మరి అదే ఎన్ఎన్పి అంత అని అంటాడు, నాకు నిఖరమైనది కావాలంటాడు. అదే కదా జాతీయ ఎన్ఎన్పి ఎఫ్సి కదా మనకు నిఖరమైన జాతీయ ఆదాయం అంటే అంటే నెట్ ఎన్ఎన్పి ఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్, ఇదే జాతీయ ఆదాయం అంటే. జాతీయ ఆదాయం అంటే ఈ ఈక్వేషన్ ఇస్తే ఏం చేస్తారు, కాబట్టి ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎంత అంటే సింపుల్ గుర్తుపెట్టుకుంటే 28, ఓకేనా, మరి 28, మరి 28, నెక్స్ట్ 28, అన్ని 28 వేసుకుంటాము, ఓకేనా. అక్కడ గ్యాప్ లేదు కాబట్టి ఇంకోటి వేస్తాం చూడండి, ఇక్కడ 28, ఒక తగ్గించు 18, రైట్, ఒక 28. ఇప్పుడు మనకు ఏమొచ్చేసింది, సో రైట్, ఓకేనా. సింపుల్గా మనకు చూడండి, సో ఎన్ఎన్పి యొక్క వాల్యూ అనేది మన చేతిలోకి వచ్చేసి ఇంత పెద్ద నెంబర్ గుర్తు పెట్టుకునే విధానం ఎలా అన్నమాట. ఎగ్జామ్లో ఇంత రేషియోలు ఇచ్చారంటే ఏం చేస్తారు, చదవాలి, సింపుల్గా చదవండి, కష్టపడకుండా ఇంత పెద్ద డిజిట్ని గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది నేర్చుకున్నారంటే 100% విజేతలు మీరే. సరే బాగుంది సార్, లేదా అనుకోండి ఎన్ఎన్పిఎఫ్సి యొక్క సో ఎంత శాతము 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను అని అంటాడు. ఇక్కడ లాస్ట్ పదాన్ని తీసుకోండి, 8కి ముందేంది, 8కి ఇటు సైడ్ ఉన్నది 8కి ఇటు సైడ్ ఏమన్నది 9, 8కి ఇటు సైడ్ ఏమన్నది 7, పాయింట్ పెట్టేసి పర్సంటేజ్ పెట్టేసి అయిపోయింది. అక్కడ ఉన్న దాన్ని ఎత్తుక్కో, కష్టపడబాక అని చెప్తున్నాను. ఎకానమీ అంటే ఎందుకు కష్టపడతారు, ఎందుకు బాధపడతారు, ఎందుకు గందరగోళానికి గురవుతారు, గురవ్వాల్సిన అవసరం లేదు. సో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను నికర జాతీయ ఆదాయం ఎంత శాతం అని అంటే 9.7% పెట్టలేమా. ఇది 8 ముందేంది 9, 8కి ముందేంది 8కి ఇటు సైడ్ ఏంది 7 పెట్టి అయిపోయింది. ఇది ఒక అంశం అన్నమాట, ఒక లేయర్ అనమాట. మరి అదేవిధంగా మీరు చూసినట్లయితే వాడు ఏమంటాడు, ఇంకేమడగబోతాడు అంటే తలసరి ఆదాయం ఎంత అంటాడు. ప్రస్తుతం తలసరి ఆదాయం అంటే 2024-25 సంవత్సరంలో తలసరి ఆదాయం అంటే 2 లక్షల రూపాయలే, 2,162 రూపాయలు. ఓకే రైట్. సరే ఇక్కడ రాసాను చూడండి, సో 2 lakhs ఎంత అంట 2 lakhs, సో 162 రూపీస్. ఇది ప్రస్తుతము సో 2,162 రూపాయలు నీ తలసరి యొక్క ఆదాయం. ఓకేనా రైట్, ఓకేనా, అవునా కదా రైట్. ఇప్పుడు తలసరి ఆదాయము అన్నాం. సో దేశ జనాభాపై దేశం యొక్క ఆదాయాన్ని లెక్కిస్తే పర్ హెడ్గా ఎంత అనేది మనకు వచ్చేస్తుంది అనమాట, జనాభాపై ఆదాయం అంతే, ఇంకేమి. ఇప్పుడు ఇది ఎంత శాతము అని అంటాడు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను తలసరి ఆదాయం ఎంత శాతము ప్రస్తుత ధరల్లో అని అంటాడు. ప్రస్తుత ధరల్లో ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలా, దీన్ని ఈ రెండింటి ఒకసారి ప్లస్ అయ్యి తర్వాత ఈ రెండింటి ఒకసారి ప్లస్ అయ్యి, ఓకేనా రైట్. సో ఇప్పుడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేసావు అని అంటే ఓకేనా, ఓకే రైట్. చూడండి ఇప్పుడు ఈ రెండింటి ప్లస్ చేసి ఎంత వచ్చింది నీకు 8 వచ్చింది, ఓకేనా. పాయింట్ ఈ రెండు ప్లస్ చేసింది 6 + 1 చేస్తే ఎంత వచ్చింది 7, అంటే 8.7% తలసరి ఆదాయం ఉన్నది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్. ప్రస్తుతము తలసరి ఆదాయం ఎంతుందంటే 2 లక్షల రూపాయలు గుర్తుపెట్టుకుని వెళ్ళిపోతుంది. సో ఎంత శాతం అంటే ఏమి, సో ఏం చెప్పాలా 8.7% అని చెప్పాలి. ప్రస్తుత ధరలు ఇవన్నీ కూడా ప్రస్తుత ధరల్లోనే, జీడిపి ప్రస్తుత ధరలో శాతం. సో ఎన్ఎన్పి సో ప్రస్తుత ధరల యొక్క శాతం, ఓకేనా. అదేవిధంగా ప్రస్తుత ధరలో ఉన్నటువంటి తలసరి ఆదాయం ఇది వచ్చేసి ఇది అడిగితే ఎగ్జామ్లో ఇది పెట్టండి. సో వీటిని అడిగితే వీటిని మీరు సెండ్ చేయండి. ఇలాంటి అంశాలన్నీ కూడా మనము చదువుకుంటూ పోవాలి. ఓకే సరే బాగుంది. మొట్టమొదటిసారి స్వతంత్రం వచ్చిన తర్వాత సో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయం లెక్కించిన వారు ఎవరనంటే మనకు పిసి మహల్నోబిస్ అన్నాం. ఎవరన్నా మనము పిసి మహల్నోబిస్ అన్నాం. ఇప్పుడు మనకు ఈ పిసి మహల్నోబిస్ ఉన్నారు కదా, వీళ్ళ టీము సో తలసరి ఆదాయం ఎంత చెప్పింది అని అంటాడు. అంటే పిసి మహల్నోబిస్ 1949లో వేస్తారు కదా టీము. ఈ టీం తలసరి ఆదాయం ఎంత ఉందంటే 225 రూపాయలు తలసరి ఆదాయం ఉన్నది అని అన్నాడు. ఎంత ఉన్నదంట వీళ్ళు
రూ. 225 తలసరి ఆదాయం ఉన్నది అని అన్నాడు. చూసారా, అంటే ఎంత తక్కువ, ఎంత ఉన్నది ఆ రోజుల్లో, ఎంత తక్కువ. ఈ రోజు చూస్తే 2 lakhs, ఆ రోజుల్లో చూస్తే రూ. 225 ఉన్నదన్న విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగిందనే విషయం మనము చెప్పవచ్చు అనమాట. ఇలాంటి అంశాలను కూడా మనము చూసుకుంటూ ముందుకి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా, రైట్. సో ఇది ఓవరాల్గా గన్ షాట్ ప్రశ్నలు. నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ.